హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ తప్నా. మనమైతే ఈరోజు ఎగ్ బోండా చేస్తున్నాం, అది కూడా డబుల్ ఎగ్స్తో. మీరు ఎప్పుడైనా డబుల్ ఎగ్స్తో ఎగ్ బోండా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. చేయకపోతే ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడైతే ఎగ్స్ కట్ చేసుకోవాలి. అక్కడ కట్ చేస్తున్నారు కదా, అలాగా మీకు ఏ సైజ్ కావాలంటే సైజ్ కట్ చేసుకోవచ్చు. మాకు చిన్నగా కావాలి కాబట్టి మేము చిన్న సైజ్ కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం శనగపిండి తీసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని కలపాలి. కొంచెం వాటర్ వేసుకొని పల్చగా వచ్చేంత వరకు కలపాలి. వీడియోలు చూపిస్తున్నాం కదా అలాగా. ఇదిగోండి డబుల్ ఎగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. బాగా మిక్స్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి ఆయిల్ వేసి దాన్ని వేడెక్కిన తర్వాత ఎగ్ బోండా వేసుకోవాలి. చూడండి ఇంకా వేస్తున్నారు కదా, అలాగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇదిగోండి కలర్ వచ్చిన వరకు వేపుకుంటూ రెడీ అయిపోయినట్లే. క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం పదండి. చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి. నేను నా ప్లేట్ని ఇలా సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినడానికి క్రిస్పీగా తగులుతుంది. ఆ బోండాతో సాస్లో ముంచుకొని ఆనియన్స్ నంచుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా అలాగా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ తప్నా.